వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. బిగ్ బాస్ 11వ వారం ఎలిమినేషన్ పైన కొంత సస్పెన్స్ నెలకొంది. సో మొత్తం ఈ వారం 6 నామినేషన్లో ఉన్నారు. అయితే వీరిలో దివ్య, సంజనాకు తక్కువగా ఓట్లు పోలయ్యాయి. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపైన ఒక సస్పెన్స్ నెలకొంది. అయితే ఈ వారం బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఎలిమినేషన్ ఉండదు అని తెలుస్తుంది. ఈ వారం నామినేషన్స్లో 6 ఉన్నారు. టాప్ 1లో కళ్యాణ్, ఆ తర్వాత ఇమాన్యుయల్, భరణి, ఆ తర్వాత 4వ ప్లేస్లో డిమాండ్ పవన్. తక్కువ ఓట్లు పోలేని వారిలో సంజనా, దివ్య ఉన్నారు. దివ్య కంటే కూడా ఇంకా తక్కువ ఓట్లతో ఎలిమినేషన్ లిస్ట్లో సంజనా ఉన్నారు. తన స్పెషల్ పవర్తో సంజనాను ఇమాన్యుయల్ సేవ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే సంజనా కంటే దివ్యకు కాస్త ఎక్కువ ఓట్లున్నాయి. సో దీంతో ఈ వారం దివ్య ఎలిమినేషన్ లేనట్లే అని అనుకోవాలి. మొత్తానికి బిగ్ బాస్ 11వ వారం ఎలిమినేషన్స్ పైన సస్పెన్స్ నెలకొంది. ఈ వారం బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్ తీసుకుని ఉన్నారు. సో ఈ వారం ఎలిమినేషన్ లేదు అన్నట్టుగానే తెలుస్తోంది. నో ఎలిమినేషన్ అని తెలుస్తోంది. ఈ వారం నామినేషన్స్లో 6 ఉన్నారు. టాప్ 1లో కళ్యాణ్, ఆ తర్వాత ఇమాన్యుయల్, భరణి, ఆ తర్వాత 4వ ప్లేస్లో డిమాండ్ పవన్ ఉన్నారు. అతి తక్కువ ఓట్లు పోలేని వారిలో సంజనా, దివ్య. సో వీళ్ళిద్దరి మధ్య ఎవరు ఎలిమినేట్ అవుతారు, సంజనానా దివ్యానా అన్న ఒక ఓట్ యొక్క పోలింగ్ చూస్తే కూడా మనకి ఆ సస్పెన్స్ అనేది కొనసాగింది. బట్ అందరికంటే తక్కువ ఓట్లు సంజనాకి పోలయ్యాయి. బట్ ఇమాన్యుయల్ తనకున్న స్పెషల్ పవర్ని యూజ్ చేసి సంజనాని సేవ్ చేసినట్లుగా తెలుస్తుంది. సంజనా కంటే దివ్యకు కాస్త ఎక్కువ ఓట్లు ఉన్నాయి. సో దీంతో దివ్య ఎలిమినేషన్ కూడా ఈరోజు లేనట్టుగానే తెలుస్తోంది. మొత్తానికి బిగ్ బాస్ సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది టీవీ షోస్లో. అయితే 11th వీక్ ఎలిమినేషన్స్ పైన సస్పెన్స్ నెలకొంది. ఈ వారం బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వారం అయితే ఎలిమినేషన్ ఉండదు అన్నట్టు తెలుస్తుంది. మొత్తం 6 నామినేషన్స్లో ఉన్నారు. సంజనాకి అతి తక్కువ ఓట్లు పోలయ్యాయి. సంజనా కంటే దివ్య కాస్త ఎక్కువ ఓట్లు ఉన్నాయి. అయితే తన స్పెషల్ పవర్తో సంజనాను ఇమాన్యుయల్ సేవ్ చేసినట్లుగా తెలుస్తుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. రైట్ గౌతమి, సో ఈ వారం ఎలిమినేషన్ లేనట్లే అనుకోవాలా అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం? కూడా మనకి లిస్ట్ లోని దివ్య ఉంటుంది. సో ఈ వీక్ ఎలా అయినా సరే దివ్య ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్న టైం లోని ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ కావడం ఒకటి అయితే, ఇంకొకటి నో ఎలిమినేషన్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక కాంట్రవర్సీ కూడా నడుస్తుంది. దివ్యని ఏమైనా సేవ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుంటారా? ఎందుకంటే భరణి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాక కూడా చెప్పారు, కమాండింగ్ చేసే వాళ్ళకి దూరంగా ఉండు అండ్ కమాండ్ ఎవరైనా చేస్తున్నా కూడా నువ్వు తిరిగి రియాక్ట్ అవ్వు అని కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. అండ్ నేను నాగబాబు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా సేమ్ పాయింట్ రైజ్ చేయడం జరిగింది. నువ్వు ఇలా సైలెంట్ గా ఉంటే అవ్వదు, నీ గేమ్ అనేది ఇప్పుడు బయటకు తెలియ, ఎవరైతే నీ మీద పెత్తనం చూపించడం కానీ లేకపోతే మాట్లాడే విధానం కానీ ఉన్నప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వు అని చెప్పి నాగబాబు గారు ఇచ్చిన హింట్స్ కూడా మనం చూసాము. మరి దీని నుంచి అయినా ఈయన మారుతారో లేదో ఇక్కడ నుంచి చూడాలి. మరి అయితే ఇక్కడ దివ్యాకి సంబంధించి ఓటింగ్ పరంగా లీడ్ లోనే ఉంది. ఎందుకంటే దానికి కారణం ప్రధానంగా ఫ్రైడే రోజు తనుజాతో జరిగిన ఇష్యూ కావచ్చు. సో ఆ గొడవలోని ఎవరి తప్పు ఎవరిది రైట్ అన్నది పక్కన పెడితే దివ్య కొన్ని మాటలకి లూజ్ చేయడం జరిగింది అండ్ తనుజ కొన్ని మాటలకి వదలడం జరిగింది. సో బేసిక్ గా దివ్యకి సంబంధించి ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ఎవరికి కూడా ఎటువంటి నెగిటివ్ ఒపీనియన్స్ లేవు. సో నేను ఉన్నా లేకపోయినా నాకు ఏం అవసరం లేదు, నేను నాకు నచ్చినట్టు నేను ఉంటాను అని చెప్పి తను ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేసిందో దానికి తగ్గట్టుగానే తను జాగ్రత్త తను రైవెంట్ పెట్టుకున్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనం నెక్స్ట్ వీక్ సర్వైవ్ అవ్వాలి, టాప్ 5 వరకు వెళ్ళాలి అంటే కొంచెం మనం అదుపులో పెట్టుకోవాలి అన్నది ఏ మాత్రం కూడా తనలో కనిపించలేదు. కాబట్టి అది మనం చూస్తున్నాం. ఓటింగ్ పరంగా కూడా తను లీస్ట్ లో ఉంది. మరి అయితే ఈ వీక్ నో ఎలిమినేషన్ పెట్టేసరికి ఇటు తనుజ ఫ్యాన్స్, తనుజ యాంటీ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే దివ్య లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది అనుకుంటే లాస్ట్ వీక్ కూడా ఇదే విధంగా చేశారు. మరి ఈ వీక్ కూడా తను సేవ్ చేయడానికి నో ఎలిమినేషన్ కూడా పెట్టడం జరిగింది. మరి ఒకవేళ నెక్స్ట్ వీక్ కనుక ఎలిమినేషన్ లో కనుక వస్తే అంటే నామినేషన్స్ లో కానీ ఉండి వస్తే మాత్రం డెఫినెట్ గా మేము తనని ఎలిమినేట్ చేస్తాము అని చెప్పి దీనికి సంబంధించి హ్యాష్ ట్యాగ్స్ అన్ని కూడా వైరల్ అవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. మరి అయితే ఈసారి టాప్ 5 అంటే ఇప్పటికే ఇంకొక 2-3 వీక్స్ లోని సీజన్ అనేది ఎండ్ అయిపోతున్న టైంకి ఇంకా మనకి హౌస్ లో 8 మెంబర్స్ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోని ఇక్కడ నో ఎలిమినేషన్ పెట్టడం కావచ్చు అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఏమైనా డబుల్ ఎలిమినేషన్ పెడతారా మళ్ళీ, లేకపోతే టాప్ 6 పంపిస్తారు? ఎందుకంటే ఎప్పుడు మన సీజన్స్ లో చూస్తే టాప్ 5 పంపిస్తారు. ఈసారి ఏమైనా టాప్ 6 పంపించే అవకాశాలు ఉన్నాయా అన్నది కూడా మనకి చూడాల్సి ఉంది. సో ఏదైనా ఇప్పటి వరకు
ఇచ్చిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఇటు హౌస్ మేట్స్ అందరూ కూడా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటు ఇమాన్యుల్ కి సంబంధించి నిన్న వాళ్ళ బ్రదర్ కూడా ఒక హింట్ ఇవ్వడం జరిగింది. సో నువ్వు టాప్ లో ఉన్నావు అండ్ అవినాష్ కూడా చెప్పడం జరిగింది, ఓట్ల గురించి అడుక్కోకు, ఓట్లు పడుతున్నారు కానీ. సో రేపటి నుంచి అంటే ఇంకా నామినేషన్స్ ఎపిసోడ్ రేపు ఉండబోతుంది కాబట్టి సో తనుజాని టార్గెట్ చేసే అవకాశం మరొకసారి ఉంది. ఎందుకంటే తను ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ రేస్ నుంచి కూడా తను పక్కకు రావడం జరిగింది. అండ్ నిన్న వీకెండ్ లో కూడా నాగార్జున గారు తనుజాని తిట్టడం కూడా జరిగింది. సో ఎందుకు ఆ విధంగా అరిచావు, ఎందుకు ఆ విధంగా వర్డ్స్ అయితే లూజ్ చేసేవారు. సో ఇదే పాయింట్స్ పైన మళ్ళీ తనని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మళ్ళీ దివ్య నామినేషన్ లోకి వస్తుందా రాదా, ఒకవేళ వస్తే ఈ వీక్ ఖచ్చితంగా అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. రాధిక, రైట్, థ్యాంక్ యూ గౌతమి. మొత్తానికి బిగ్ బాస్ 11వ వారం ఎలిమినేషన్ పైన సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ వారం బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే నో ఎలిమినేషన్ అంటూ ఏ వీక్ లేదు, ఎవ్రీ వీక్ కూడా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. బట్ ఈ 11th వీక్లో మాత్రం ఎలిమినేషన్ ఉండదు అన్న ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. మొత్తం ఈ వారం నామినేషన్స్లో 6 ఉన్నారు. 6లో కూడా టాప్ 1లో కళ్యాణ్, అలాగే తర్వాత ఇమాన్యుయల్, భరణి ఉన్నారు. ఆ తర్వాత 4వ ప్లేస్లో డిమాండ్ పవన్ ఉన్నారు. ఆ తర్వాత సంజన, దివ్య, వీళ్ళిద్దరి మధ్య తక్కువ ఓట్లు ఎవరికి పోల్ అవుతాయా అన్న సస్పెన్స్ అయితే కొనసాగింది ఇప్పటి వరకు. అయితే సంజనకి దివ్య కంటే తక్కువ ఓట్లు పోల్ అవడంతో యాక్చువల్గా సంజననే ఎలిమినేషన్ లిస్ట్లో ఉంది, ఎలిమినేట్ అవ్వాలి కూడా ఈ వారం. బట్ కాకపోతే ఇమాన్యుయల్ తనకున్న స్పెషల్ పవర్స్ని యూజ్ చేసి సంజనాని లాస్ట్ మినిట్లో సేవ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే సంజన కంటే దివ్యకు కాస్త ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో దివ్య ఎలిమినేషన్ ఈరోజు ఉండనట్టే తెలుస్తుంది. సో సంజన కూడా సేవ్ అయింది కాబట్టి నో ఎలిమినేషన్ అనేది ఈ వారం బిగ్ బాస్లో చోటు చేసుకుంటుంది. సో ఈ వారం బిగ్ బాస్లో ఎలిమినేషన్ ఉండదు అన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఇప్పటి వరకు అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న ఒక సస్పెన్స్ అయితే కొనసాగింది. సంజనానే ఎలిమినేట్ అవుతారు అనేసి కూడా పోలైన ఓట్స్ని చూసి అంతా అనుకున్నారు. బట్ సంజన ఎలిమినేషన్ ఉండదు అని తెలుస్తుంది. ఇమాన్యుయల్ తనకున్న స్పెషల్ పవర్స్ తోటి సంజనాను సేవ్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. తక్కువ ఓట్లు పోలేని వారిలో సంజన, దివ్య ఉన్నారు. దివ్య కంటే తక్కువ ఓట్లతో ఎలిమినేషన్ లిస్ట్లో ఫస్ట్ ఉంది సంజన. ఇమాన్యుయల్ సేవ్ చేయడంతో సంజన ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది.